ఈ వీడియోలో మనం కేపీఆర్ మిల్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ దాంతో పాటు టెక్నికల్‌గా అనలైజ్ చేసి లాంగ్ టర్మ్‌లో కానీ, షార్ట్ టర్మ్‌లో కానీ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడం బాగుంటుందా? లేదా? అని డిసైడ్ చేద్దాం. కేపీఆర్ మిల్స్‌ని కేపీ రామస్వామి అనే వ్యక్తి 1984లో స్టార్ట్ చేశాడు. తను మెల్లగా స్టార్ట్ చేశాడు. తన తరువాత వాళ్ళ బ్రదర్స్ ఇంకో 2 బ్రదర్స్ ఈ బిజినెస్‌లో యాడ్ అయ్యి బిజినెస్‌ని చాలా త్వరగా ఎక్స్‌పాండ్ చేశారు. కేపీఆర్ మిల్స్ చెప్పుకోవాలి అంటే మన కంట్రీలోనే లార్జెస్ట్ వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే ఏంటి అని. సో సింపుల్‌గా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదైతే ఉందో దాంట్లో ఫ్యాబ్రిక్ కటింగ్ కానీ, ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ, సూయింగ్, థ్రెడ్ ట్రిమ్మింగ్, వాషింగ్, ఐరనింగ్ ఇవన్నీ ఏవైతే స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కేపీఆర్ మిల్స్ వాళ్ళే చేసుకుంటారనమాట. నార్మల్‌గా అయితే ఏమవుతుంది, ఒక కంపెనీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ప్రింటింగ్‌ని, ఎంబ్రాయిడరీని, ఇలా ట్రిమ్మింగ్ ఏదైతే ఉందో సబ్ కాంట్రాక్ట్ అంటే నార్మల్‌గా ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తుంటాయి. లేదంటే వేరే కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి అలా తెచ్చుకుంటాయన్నమాట. సో, బట్ కేపీఆర్ మిల్ అలా కాకుండా కేపీఆర్ మిల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, టోటల్‌గా ఏదైతే ప్రాసెస్ ఉందో కంప్లీట్ ప్రాసెస్‌ని వీళ్ళే చేసుకుంటున్నారు ఇంకా. ఎవరి మీద డిపెండ్ అయ్యి లేరు. సో, ఇది చాలా పాజిటివ్ న్యూస్ కేపీఆర్ మిల్‌కి. నెక్స్ట్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గురించి వచ్చినట్లయితే కంపెనీ వాళ్ళకు వైడ్ ఏరియా ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సింపుల్‌గా మాట్లాడుకోవాలనుకున్నట్లయితే యార్న్ ఉంది, ఫ్యాబ్రిక్ ఉంది, గార్మెంట్స్ ఉన్నాయి, షుగర్ ఉంది, మొలాసిస్, ఇథనాల్, ఆటోమొబైల్ తర్వాత ఇంకా డిఫరెంట్ ఏదైతే ఉన్నాయో టెక్స్టైల్ కానీ, షుగర్ కానీ. దీంతో పాటు ఇందులో బెటర్ ఏంటి అంటే వీళ్ళకి కావాల్సిన పవర్ ఏదైతే ఉందో వీళ్ళ ఓన్‌గా ఆ పవర్‌ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. సో, అది దేని త్రూ అంటే విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో విండ్ ఎనర్జీని యూజ్ చేసుకొని. కంపెనీ యొక్క రెవెన్యూని బ్రేక్ డౌన్ చేసినట్లయితే ఇందులో మేజర్‌గా మనకు 3 ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే 42% రెవెన్యూ ఏదైతే ఉందో అది యార్న్ అండ్ ఫ్యాబ్రిక్ నుంచి వస్తుంది. నెక్స్ట్ 42% ఆఫ్ రెవెన్యూ ఏదైతే ఉందో అది గార్మెంట్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ షుగర్ ఏదైతే ఉందో షుగర్ దగ్గర నుంచి అరౌండ్ 12% వస్తుంది. దాని తర్వాత రిమైనింగ్ 4% ఏదైతే ఉందో రిమైనింగ్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి వీళ్ళకు 4% రెవెన్యూ వస్తుంది. సో టోటల్‌గా యార్న్ అండ్ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి 42%, గార్మెంట్ దగ్గర నుంచి 42%, షుగర్ దగ్గర నుంచి 12% అండ్ అదర్ ప్రొడక్ట్ దగ్గర నుంచి 4%. ఇలా వీళ్ళ రెవెన్యూ ఏదైతే ఉందో డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సింగిల్ ప్రొడక్ట్ మీద కాదు. కంపెనీ వాళ్ళ కస్టమర్ బేస్‌ని చూసినట్లయితే మనకు ప్రెజెంట్ 200 కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్‌గా మన డొమెస్టిక్ కస్టమర్స్ యార్న్ అండ్ ఫ్యాబ్రిక్ ప్రొడక్ట్ కోసం. నెక్స్ట్ 60 లీడింగ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి గార్మెంట్ కోసం. సో గార్మెంట్‌లో ఏదైతే ఉందో వాళ్ళ ప్రొడక్ట్ రేంజ్ దాంట్లో అరౌండ్ 60 ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయంట వీళ్ళ కస్టమర్ లాగా. దాంతో పాటు చూసుకున్నట్లయితే టాప్ 10 ఎక్స్‌పోర్టింగ్ కస్టమర్స్ ఏవైతే ఉన్నారో నార్మల్‌గా వేరే కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు కదా! వాళ్ళు టాప్ 10 కస్టమర్స్ వచ్చేసి 72% రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాప్ 10 డొమెస్టిక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ 9.3 రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళ కస్టమర్ ఏ ఒక్క సింగిల్ కస్టమర్ వీళ్ళకొచ్చే టోటల్ రెవెన్యూలో 10% కంటే ఎక్కువ రెవెన్యూని ప్రొవైడ్ చేయట్లేదు. అంటే వీళ్ళు ఏదైతే కంపెనీ ఉందో ఆ ఒక్క కంపెనీ అంటే నార్మల్‌గా ఒకటే ఒక్క కస్టమర్ మీద బేస్ అయ్యి లేరు. సో వీళ్ళ కస్టమర్ బేస్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ కస్టమర్ బేస్ కూడా డైవర్సిఫైగా ఉంది. సో మనం జియోగ్రాఫికల్‌గా చూసినట్లయితే కంపెనీ వాళ్ళు ప్రెజెంట్ ఏదైతే ఎర్న్ చేస్తున్నారో అది 65% వచ్చేసి మనకు డొమెస్టిక్ సేల్స్ దగ్గర నుంచి వస్తుంది. నెక్స్ట్ 35% వచ్చేసి అది మనకి ఇంటర్నేషనల్ సేల్స్ దగ్గర నుంచి వస్తుంది. 65% డొమెస్టిక్ సేల్స్ తర్వాత 35% ఇంటర్నేషనల్ సేల్స్. దాంతో పాటు కంపెనీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ ఎక్స్‌పోర్ట్స్ వచ్చేసి 60 కంట్రీస్‌కి ఉన్నాయి. సో చాలా పెద్ద కంట్రీస్‌కి అంటే ఎక్కువ వైడ్ రేంజ్‌లో వాళ్ళు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. మేజర్‌గా చూసుకున్నట్లయితే మనం యూకే, చైనా, ఆస్ట్రేలియా, యూఎస్ఏ ఏదైతే ఉందో వీళ్ళకు టాప్ 5 కంట్రీస్ అన్నమాట. ఏది ఎక్స్‌పోర్టింగ్‌లో. ప్రెజెంట్ ఈ యూకే, చైనా, ఆస్ట్రేలియా, యూఎస్ఏ దగ్గర నుంచి వీళ్ళకి 62% ఆఫ్ టోటల్ ఎక్స్‌పోర్ట్స్ అవుతున్నాయి. రిమైనింగ్ ఏదైతే పర్సెంటేజ్ ఉందో 38% అదొచ్చేసి రిమైనింగ్ 54, 56 కంట్రీస్ దగ్గర నుంచి ఎక్స్‌పోర్టింగ్ బిజినెస్ వస్తుంది. ఈ కంట్రీస్‌కి వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. సో కంపెనీ డొమెస్టిక్ పరంగా దాంతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా కంపెనీ స్ట్రాంగ్‌గా ఉంది. వాళ్ళకు స్ట్రాంగ్ కస్టమర్ బేస్ కూడా ఉంది. అది ఇక్కడ మనకు తెలుస్తుంది. వీళ్ళు కొత్తగా రీటైల్ సెగ్మెంట్‌లో FASO అనే కొత్త రీటైల్ సెగ్మెంట్‌ని స్టార్ట్ చేశారు. ఎప్పుడు అంటే అరౌండ్ 2019లో. సో దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్నర్ వేర్,
గార్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్‌గా మాట్లాడుకున్నట్లయితే ట్రంక్స్, బాక్సర్ షార్ట్స్, వెస్ట్, జిమ్స్ మనం నార్మల్‌గా అథ్లెటిక్స్ టైమ్‌లో ఏదైతే ఏసుకుంటామో రన్నింగ్ కానీ, జాగింగ్ గాని, యోగా ప్యాంట్స్, టీ షర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఫాసో అనే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి దాని త్రూ సేల్స్ చేస్తున్నారనమాట. సో వీళ్ళ ఎయిమ్ ఏంటి అంటే 100% ఆఫ్ ద బ్రాండ్ ప్రొడక్షన్ ఇన్ హౌస్ అనమాట. అంటే 100% ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్‌లో నుండే చేయాలి అని వాళ్ళ థాట్. అది వాళ్ళ ఎయిమ్. సో ఇలా రీటైల్ సెగ్మెంట్‌లో కూడా కంపెనీ ఫాస్ట్ వన్ స్టార్ట్ చేసింది. అది కూడా చాలా బెటర్‌గా ఉంది. ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్ వ్యూలో ఇది చాలా బెటర్ కూడా. నెక్స్ట్ కంపెనీ వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు కంపెనీ వాళ్ళకు డజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే అరౌండ్ 12 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అందులో వచ్చేసి 10 ఏవైతే ఉన్నాయో అవి తమిళనాడులో ఉన్నాయి. ఒకటి కర్ణాటక అండ్ ఒకటొచ్చేసి ఇథియోపియా. ఇథియోపియా ఏదైతే ఉందో ఇథియోపియా అనేది మనకు ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మార్కెటింగ్‌లో ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్ట్ ఏదైతే చేస్తుందో అది ఇథియోపియా అనేది వేరే కంట్రీ కాబట్టి సో వేరే కంట్రీలో కూడా వీళ్ళకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. మన కంట్రీలో 11 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అపారెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విత్ కెపాసిటీ ఆఫ్ 105 మిలియన్ నైటెడ్ గార్మెంట్స్. సో మనం ఇక్కడ చూస్తున్న పాయింట్ ఏంటంటే వీళ్ళు మన ఇండియాలోనే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గార్మెంట్స్ అన్నమాట. సో ఇది కూడా చాలా బెస్ట్‌గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో పాయింట్ చూడొచ్చు. దీంట్లో ఏంటి అంటే ఏదైతే ఇథియోపియాలో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో దాంట్లో 10 మిలియన్ నైటెడ్ గార్మెంట్స్ పర్ యానమ్ అంట. సో పర్ యానమ్‌కి 10 మిలియన్ నైటెడ్ గార్మెంట్స్‌ని వీళ్ళు తయారు చేస్తారు. కంపెనీ వాళ్ళ ఎక్స్‌పాన్షన్ ప్లాన్ చూసినట్లయితే కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఓన్‌గా కేపీఆర్ షుగర్ అండ్ తర్వాత కేపీఆర్ అపారెల్ లిమిటెడ్ అని ఓన్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కేపీఆర్ షుగర్ ఏదైతే ఉందో దాని త్రూ వీళ్ళు 10,000 టన్స్ ఆఫ్ కేన్ పర్ డే ఏదైతే ఉందో వాళ్ళ కెపాసిటీ ఉంది. అది షుగర్ కంపెనీలో. సో ఇది బెటర్‌గా ఉంది. దీంట్లో ఒక నచ్చిన పాయింట్ ఏంటి అంటే వీళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఆ ఎలక్ట్రిసిటీ నుండి ఏదైతే ఉందో దాన్ని విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో విండ్ ఎనర్జీ ద్వారా ఎనర్జీని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అంటే విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో విండ్ టర్బైన్స్ ఉంటాయి. ఆ విండ్ టర్బైన్స్ త్రూ వీళ్ళు ఎనర్జీని జనరేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్లాంట్ ఏదైతే ఉందో ప్లాంట్స్‌లోకి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. సో వీళ్ళు గ్రీన్ ఎనర్జీలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కంపెనీ యొక్క పీఈ రేషియో, ఎర్నింగ్ పర్ రేషియో, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రెజెంట్ కంపెనీ ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే ₹445 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఇంతకు ముందుకు కంపెనీ ప్రైస్ ఏదైతే ఉందో కంపెనీ ప్రైస్ అనేది అరౌండ్ 2000 దగ్గర ట్రేడ్ అయింది. వీళ్ళు ఏం చేశారంటే స్టాక్ ఏదైతే ఉందో స్టాక్‌ని స్ప్లిట్ చేశారనమాట 1:5 రేషియోలో. సో అందుకోసమే కంపెనీ 2000 దగ్గర నుంచి అరౌండ్ 400, 450 లెవెల్స్‌లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఒక షేర్ 5 షేర్స్ అయ్యాయి కాబట్టి అందుకే అలా అవుతుంది. స్టాక్ యొక్క పీఈ చూసినట్లయితే 24 ఉంది. నెక్స్ట్ బుక్ వాల్యూ వచ్చేసి 68.3. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో బుక్ వాల్యూ ఏదైతే ఉందో ఆ బుక్ వాల్యూకి అంత మంచి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా పర్లేదు. మనకు మెయిన్‌గా కావాల్సింది రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి అరౌండ్ 24 సంథింగ్ 26 దగ్గరగా ఉంది. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 25% దగ్గరగా ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని వీళ్ళ యొక్క పియర్స్ ఏదైతే ఉందో ఏదైనా కంపెనీతోని కంపేర్ చేద్దాం. నేను వచ్చేసి రూపా అండ్ కో అని ఉంది కదా! రూపా అండ్ కోతోని కంపేర్ చేస్తున్నాను. సో రూపా అండ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 30% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 26% ఉంది. సో ఈ రెండిటిని బేస్ చేసుకొని చూసినట్లయితే కేపీఆర్ మిల్క్ అన్న రూపా కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వాళ్ళ క్యాపిటల్ ఉందో దాన్ని బెటర్‌గా యూజ్ చేసుకుంటున్నారు. దాంతో పాటు రూపా కంపెనీ యొక్క షేర్ ఏదైతే ఉందో అది బెటర్ రిటర్న్స్ ఇస్తుంది. ఓకే. పర్లేదు. ఇవైతే చాలా బానే ఉన్నాయి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 25% అండ్ 24% బెటర్‌గా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇది వచ్చేసి ప్రైస్ చార్ట్. ప్రైస్ చార్ట్‌లో మనకేం చూపిస్తుందంటే ఈ ప్రెజెంట్ ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో అది 200 టీఎంఈకి ట్రేడ్ అవుతుంది పైన. మనకు అది అవసరం లేదు. మనం ప్రైస్ పర్ ఎర్నింగ్ ఏదైతే ఉందో ఎర్నింగ్ రేషియో చూద్దాం. సో చూసినట్లయితే మనం కంటిన్యూయస్‌గా అరౌండ్ 2000 నవంబర్ 2018, మార్చ్ 2018 దగ్గర నుంచి ఏదైతే వీళ్ళకున్న ఇది ఉందో పీఈ రేషియో అదే ప్రైస్ టు ఎర్నింగ్ ఏదైతే ఉందో ప్రైస్ టు ఎర్నింగ్ ఏదైతే ఉందో మే 28 నుంచి కామన్‌గా పెరుగుతూనే వచ్చింది. సో స్టడీగా గ్రోత్ అవుతూనే వచ్చింది. 2018-19 అండ్ మార్చ్ 20 ప్రెజెంట్ రీసెంట్‌గా వచ్చిన క్వార్టర్‌లో కూడా. సో వీళ్ళు స్టడీగా గ్రోత్ అవుతున్నారని మనకైతే ఇది ఒకటి ఇండికేట్ చేస్తుంది. ఏదైతే ప్రైస్ పర్ ఎర్నింగ్ ఏదైతే ఉందో, ప్రైస్ టు ఎర్నింగ్ ఏదైతే ఉందో. సో వీళ్ళ మీడియన్ పీఈ వచ్చేసి అరౌండ్ 16 ఉంది. ప్రెజెంట్ ఇక్కడ వీళ్ళ పీఈ ఉంది 24. సో మీడియన్ పీఈ కంటే వీళ్ళ పీఈ ఏదైతే ఉందో ప్రెజెంట్ అబోవ్ ఉంది కాబట్టి వీళ్ళ పీఈ రేషియో బెటర్‌గానే ఉంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేయకుండా కాదు. జస్ట్ ఈ కంపెనీ మీడియం పీఈ ఏదైతే ఉందో అది బేస్ చేసుకొని చెప్పినట్టు.
నెక్స్ట్ సేల్స్ అండ్ మార్జిన్ చూసినట్లయితే మనకి ఇదేదైతే ఉందో ఇది గ్రీన్ కలర్ లైన్ ఇది మనకు నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూపిస్తుంది. ఇది గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ చూపిస్తుంది. ఇక్కడ మనకు క్వార్టర్లీ సేల్స్ అనమాట ఇవన్నీ. అరౌండ్ 2007 జాన్ నుంచి చూసినట్లయితే వీళ్ళకి వచ్చే క్వార్టర్లీ సేల్స్ ఏవైతే ఉన్నాయో కన్సిస్టెన్సీగా పెరుగుతూనే ఉన్నాయి. సో చూడొచ్చు ఈ లైన్ ఏదైతే ఉందో ఇలా కన్సిస్టెంట్ గా ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతూనే ఉన్నాయి వీళ్ళ సేల్స్. ఇది ఒక మంచి పాజిటివ్ న్యూస్. క్వార్టర్లీ రిజల్ట్స్ బాగున్నాయి, కంపెనీ నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, గ్రాస్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. కంపెనీ వాళ్ళ ప్రోస్ చూసినట్లయితే కంపెనీ ప్రోస్ బాగానే ఉన్నాయి. సో కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు అరౌండ్ 20% సిఏజిఆర్ లాస్ట్ 5 years లో. సో లాస్ట్ 5 years లో ప్రాఫిట్ ఏదైతే ఉందో ప్రాఫిట్ అనేది 20% సిఏజిఆర్ తో గ్రోత్ అయింది. ఇది ఒక మంచి నెంబర్. డేటా డేస్ ఏవైతే ఉన్నాయో 33 days తగ్గిపోయాయి. ఇది కూడా ఒక పాజిటివ్ న్యూస్. నెక్స్ట్ ఒకవేళ నెగిటివ్ సైడ్ చూసుకోవాల్సినట్లయితే కంపెనీ ఏదైతే ఉందో అరౌండ్ 6% ఏదైతే సేల్స్ ఉన్నాయో 6% సేల్స్ మాత్రమే ఇవ్వగలిగింది లాస్ట్ 5 years నుంచి. ఇక్కడ వచ్చేసి మనకు పియర్ కంపారిజన్ ఉంటుంది. సో పియర్ కంపారిజన్ అంటే ఈ ఇండస్ట్రీ లేదంటే ఈ సెక్టార్ లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ కి మనము కంపేర్ చేయొచ్చు. సో మనం ఇంతకుముందు గ్రూప్ ఆ కంపెనీ చూసాము. అలానే ఇక్కడ కేవల్ కిర్లోస్కర్ క్లాత్స్ ఉంది, కైటెక్స్ ఉంది, ఇలా పెరల్ ఉంది, పేజ్ ఇండస్ట్రీస్ ఉంది. సో మీకు ఎవరితో కావాలన్నప్పుడు వాళ్ళతో ఒకసారి కంపేర్ చేసి చూడండి, మనకు క్లారిటీగా ఐడియా వస్తుంది. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినప్పుడు వీళ్ళ సేల్స్ ఏదైతే ఉందో సేల్స్ మాత్రం క్వార్టర్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. మనం డిసెంబర్ క్వార్టర్ 2020తో చూసినట్లయితే ఇప్పుడు చూసినట్లయితే కొంచెం ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. బట్ లాస్ట్ ఒక 10-15 అరౌండ్ లాస్ట్ ఒక 5 years నుంచి 3 years నుంచి చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూ ఏదైతే ఉందో పెరిగింది. సేల్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ మాత్రం పెరుగుతూనే వచ్చాయి. నెక్స్ట్ దాంతో పాటు ఎక్స్పెన్సెస్ కూడా కామన్ గా పెరుగుతాయి, అది తెలిసిందే. ఇక్కడ మనం చూడాల్సిందంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎలా ఉందని. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇక్కడ మంచి పాజిటివ్ న్యూస్ ఏంటంటే వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరుగుతూనే ఉంది కంటిన్యూస్ గా. సెప్టెంబర్ 2020లో 190 crores ఉన్నట్లయితే మార్చ్ 2021కి వచ్చరికి 270 crores అయింది. రీసెంట్ క్వార్టర్ లో కొంచెం ప్రాఫిట్స్ పడిపోయాయి, పర్లేదు మిడిల్ కంపెనీ. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఇంక్రీజ్ అవుతూనే ఉంది క్వార్టర్ అండ్ క్వార్టర్ లో. లాస్ట్ 4 quarters నుంచి ఇంక్రీజ్ అయింది, లాస్ట్ 2 quarters లో 2% వరకు తగ్గిపోయింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి అరౌండ్ 225 రీసెంట్ క్వార్టర్ లో. ఈ క్వార్టర్ ఎందుకో వీళ్ళ రిజల్ట్స్ బాగా రాలేదు. మేబీ అది గ్లోబల్ ఎఫెక్ట్ ఏమైనా అయి ఉండొచ్చు, అందుకోసమే రిజల్ట్స్ రాలేదు. ఈ యొక్క క్వార్టర్ తీసినట్లయితే బిఫోర్ క్వార్టర్ అన్ని వీళ్ళ రిజల్ట్స్ కానీ వీళ్ళ రెవెన్యూ, సేల్స్, ప్రాఫిట్స్ అన్ని చాలా బాగున్నాయి. సో ఎర్నింగ్ పర్ షేర్ కూడా బాగుంది, నెట్ ప్రాఫిట్ బాగుంది, అన్ని బాగున్నాయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే మనకు వీళ్ళకున్న సేల్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ మాత్రం ఇంక్రీజ్ అయిపోయాయి. సో అరౌండ్ మార్చ్ 2019లో 3,400 crores, నెక్స్ట్ 3,350 crores, నెక్స్ట్ 3,500 crores. సో ఈ ఇయర్ ఏదైతే ఉందో 2020 రీసెంట్ గా ఈ ఇయర్ లో 3,500 crores ఏదైతే ఉందో రెవెన్యూ జనరేట్ చేయగలిగారు. ఎక్స్పెన్సెస్ మాత్రం స్టడీగా ఉన్నాయి లాస్ట్ 3 years నుంచి, ఒక 30 crores పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ ప్రాఫిట్ మాత్రం చాలా చేంజ్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ కి అరౌండ్ 200 crores ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరిగిపోయింది. సో ఇది చాలా పాజిటివ్ న్యూస్. పర్సెంటేజ్ వైజ్ చూసిన 24% ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 689 crores. ఇది రీసెంట్ ఇయర్ లో. ఇంతకుముందు ఇయర్ లో చూసుకుంటే 470 crores. సో ఈ ఇయర్ కి లాస్ట్ ఇయర్ కి కంపేర్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఈ కంపెనీ. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ రేషియోస్ ఉన్నాయి. సో కంపెనీ వాళ్ళ సేల్స్ గ్రోత్ ఏదైతే ఉందో సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది చూసుకున్నట్లయితే లాస్ట్ 10 years లో 12%, లాస్ట్ 5 years లో 6%. సో మంచి రిజల్ట్స్ సేల్స్ పరంగా అయితే కంపెనీకి ఉంది. ప్రాఫిట్ గ్రోత్ మాత్రం చాలా బాగుంది కంపెనీది. లాస్ట్ 10 years లో అయితే 20%, 5 years లో 20%, 3 years లో కూడా 21%. సో కంపెనీ వాళ్ళ ప్రాఫిట్ ఏదైతే ఉందో 20%, మినిమం 20% సిఏజిఆర్ తో గ్రోత్ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఇది చాలా మంచిది. కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ చూసినట్లయితే లాస్ట్ 10 years లో 47% ఏదైతే ఉందో 47% సిఏజిఆర్ తో గ్రోత్ అవుతుంది. అదే 3 years లో చూసుకున్నట్లయితే 56%. కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ అరౌండ్ 56% సిఏజిఆర్ తోనే రేట్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా బాగుంది, 22%. 3 year అయినా 5 year అయినా 20 years. సో కంపెనీకి మనము సిఏజిఆర్ ఒకవేళ రేషియో చూసినట్లయితే చాలా బెటర్ గా ఉన్నాయి, చాలా బెటర్ అంటే చాలా బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాలెన్స్ షీట్. ఒకవేళ మీరు బ్యాలెన్స్ షీట్ అనలైజ్ చేయాలనుకున్నట్లయితే అనలైజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి క్యాష్ ఫ్లో. మనం నెక్స్ట్ ఇక్కడ చూసేది ఏంటి అంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హోల్డింగ్స్ ని స్టడీగా ఉంచుకున్నారు.
ఇక్కడ పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క హోల్డింగ్స్ ని పెంచుకుంటూ వస్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్. చూసినట్లయితే సెప్టెంబర్ 2020లో 1.4% ఉంటే జూన్ 2021లో 2.65 అంటే అరౌండ్ 1.1% అయితే వాళ్ళ హోల్డ్ ఏదైతే వాటా ఉందో దాన్ని పెంచుకున్నారు. నెక్స్ట్ డిఐఎస్ చూసినట్లయితే డిఐఎస్ మాత్రం ఇక్కడ అగేన్స్ట్ గా ఉన్నారు, వీళ్ళు 1% తగ్గించుకున్నారు. పబ్లిక్ మాత్రం కామన్ గా ఒక 1% అరౌండ్ ఒక 0.2% వాటాన్ని పెంచుకున్నారు. సో ఇది కంపెనీ యొక్క ఫండమెంటల్ గా అనలైజ్ చేసాం. సో లాస్ట్ గా మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ కంపెనీని ఒకసారి చార్ట్ చూద్దాం, చార్ట్ చూసి ఎలా ఉంది, ఎలా కొనుక్కోవచ్చు అనేది అబ్జర్వ్ చేద్దాం. ప్రజెంట్ కంపెనీ వచ్చేసి అరౌండ్ 450 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ గోల్ తో ఎంటర్ అవ్వాలనుకున్నట్లయితే ఈ లెవెల్లో మనం ఎంటర్ అయిపోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఈ 400 లైన్ ఏదైతే ఉందో ఈ 400 బిలో మనకు సపోర్ట్ జోన్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంటర్ అయిపోయి ఈ లెవెల్లో కాకపోయినా అరౌండ్ 420 లెవెల్స్ దొరికితే ఇంకా బెటర్ గా ఉంటుంది. బట్ ఇక్కడ ఛాన్స్ మనం మిస్ అయిపోయాం కాబట్టి అరౌండ్ ఈ లెవెల్లో ఎంటర్ అయినట్లయితే 1:2 రేషియో ఆర్ 1:3 రేషియో పెట్టుకున్నా కానీ అరౌండ్ మనం 700 టార్గెట్ ఆర్ 650 టార్గెట్ వరకు చూడొచ్చు 1:3 రేషియోలో. అయితే ఇది కంపెనీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి స్టాక్ స్ప్లిట్ అయింది. సో కొంచెం కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ వచ్చే ఏదైతే బ్రేక్ ఉంటుందో ఆ కన్సల్టేషన్ పీరియడ్ ఏదైతే ఉందో కన్సల్టేషన్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ బ్రేక్ అవ్వగానే నెక్స్ట్ మనకు ఒక మంచి మూవ్ చూసే ఛాన్స్ ఉంది. సో అబ్జర్వ్ చేయండి స్టాక్ ని, మేము కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. మా యొక్క గ్రూప్ ఏదైతే ఉందో గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాం స్టాక్స్.